నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున జీవం కలిగిన దేవుని నామంలో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈ దినపు దేవుని మాట హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం. వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, తన ప్రజలను క్రొత్త వారిగా భిన్నమైన వారిగా చేసి తన ఆజ్ఞలను పాటించగలిగే మనస్సును హృదయాన్ని వారికి ఇస్తానని ఇక్కడ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 16వ వచనంలో క్రీస్తు తన విశ్వాసులను తీసుకువచ్చే పరిపూర్ణతలో ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. తన ఆజ్ఞల గురించి వారికి ఆధ్యాత్మికమైన గ్రహింపుని ఇచ్చి వాటికి లోబడాలన్న కోరికను, లోబడే సామర్థ్యాన్ని కూడా ఇస్తాడు. క్రీస్తులో ఉన్నది ఇదే. క్రీస్తు బలి అర్పణ ఆధారంగా దేవుడు తన ప్రజలకు ఇచ్చేది కూడా ఇదే. ఇది క్రొత్త ఒడంబడిక అతి ప్రాముఖ్యమైన లక్షణం. దేవునిపై మనసు లగ్నం కాకుండా, క్రీస్తును సేవించే మనస్సు లేకుండా, బైబిల్లో వెల్లడైన దేవుని సంకల్పం ప్రకారం చేయడంలో ఆనందం ఆయనిచ్చే ఆజ్ఞలకు లోబడడం ద్వారానే సాధ్యం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. దేవుని యొక్క ధర్మ విధులు మన మనస్సులో నింపుకుని ఎడల క్రీస్తునందు మనం నూతన సృష్టిగా మార్చబడతాం. ఇట్టి అనుభవం పొందిన వారు మరి ఇక ఎన్నడూ వెనుకటి మాదిరిగా ఉండలేరు. పాత తలంపులు, ఉద్దేశాలు, నియమాలు మారిపోతాయి. నూతన సత్యాలు, వాటికి అనుగుణంగా జీవించే శక్తి, క్రొత్త తలంపులు, ఉద్దేశాలు హృదయాల్లోనికి ప్రవేశిస్తాయి. ఇది పౌలు వంటి గొప్పవారి విషయంలో మాత్రమే కాక క్రీస్తులో ఉన్న ఎవరి విషయంలోనైనా సత్యమే. కనుక ఆయన ఇచ్చిన ఆజ్ఞలను మన మనస్సును నింపుకొని వాటిని పాటించడంలో విశ్వాసంగా మనం నిరంతరం శ్రమించాలి. అప్పుడు మాత్రమే మనం క్రీస్తునందు నూతన సృష్టిగా మార్చబడతాం. ఆమేన్.